Found the one, you should never give her up. I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positivity. That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't worry about much. I think we should have some more fun. I still dream about the days when we were young. I'll take a hit and still finish in one, yeah, yeah. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మాకైతే ఈ పీర్ల పండుగ వచ్చిందంటే ఇండ్లు అన్నీ క్లీన్ చేసుకోవాలండి. ఇంక ఈరోజు నిన్నటి వీడియో అండి ఇది, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. నిన్నైతే ఇండ్లంతా క్లీన్ చేసేసినాము, కబోర్డ్స్ అలాగే అన్నీ క్లీన్ చేసినామండి. పీర్ల పండగకి కంపల్సరీ మేము ఇయర్లీ ఒకసారి ఈ డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాల్సిందే అండి. అక్కడ కబోర్డ్లో ఉండే బట్టలని ఇలా మూటలుగా కట్టి పెట్టేసినాము ఇంకొక రూమ్లో. నేనైతే ఇంక ఇంట్లో క్లీన్ చేసుకోవడానికి నీళ్ళల్లో కొంచెం పసుపు అలాగే షాంపూ వేసుకొని కబోర్డ్స్ కానీ అలాగే గోడలు కానీ అన్నీ తుడుచుకుంటానండి. ఇలా తుడుచుకోవడం వల్ల మనకి బాగా క్లీన్ అవుతుంది. అలాగే పసుపు వేసుకోవడం వల్ల మనము డీప్ క్లీనింగ్ చేసిండేనట్లు అనిపిస్తుందండి నాకైతే. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇంకా అందరూ ఇంకెలా చేసుకుంటారు అనేది నాకు తెలియదు. ఇంకొక స్పాంజ్ అయితే తీసుకుంటానండి. ఇంకా క్లాత్లో అయితే ఇబ్బంది, స్పాంజ్ అయితే కూడా మనకు బాగుంటుంది అని చెప్పి మన చేతులు కూడా స్పాంజ్తో వాడడం వల్ల మన చేతులు కూడా బాగుంటాయండి. లేదంటే బట్టలు అయితే కూడా పిండి చేతులు రఫ్ అనేది అవుతాయి. అందుకనే చెప్పి నేను స్పాంజ్ తీసుకున్నాను. స్పాంజ్ తీసుకొని ఇంకా కబోర్డ్లు అంతా ఇలా తుడుచుకొని వచ్చేస్తున్నానండి. ఇంకా పెద్దమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. నేను, మా వారు, మా పెద్దమ్మాయి ముగ్గురు కలిసి నిన్నైతే ఇండ్లంతా డీప్ క్లీనింగ్ చేసేసినామండి, గోడలంతా. ఇంకా మేము ఒక సంవత్సరం కూడా కాలేదు ఇండ్లు ఓపెనింగ్ అయ్యి, కొత్త ఇండ్లు మాది. అందుకని ఇంకా వాటర్ వేసి తుడిచేస్తున్నాము. పెయింట్ ఏం కొట్టలేదు, కానీ కొన్ని దగ్గర పోయిందండి పెయింట్. అది ఎందుకనేది మళ్ళీ చెప్తాను మీకు. ఇంకైతే ఇక్కడ డోర్స్ కూడా అంతేనండి. కబోర్డ్ వుడ్ డోర్స్ కదండి, దాన్ని కూడా పూర్తిగా పిండేసుకొని నేను ఇలా తుడిచేసుకుంటానండి. ఇలా పూర్తిగా గట్టిగా పిండేసుకోవాలి, లేదంటే వాటర్ ఏమైనా తగిలినాయంటే కబోర్డ్స్ చెక్కవు కదండి, మళ్ళీ పురుగు పట్టేది లేకుంటే ఉబ్బేది అలా అవుతాయి. అందరూ తలా వచ్చేసి పనులన్నీ చేసేసుకున్నామండి. నిన్న ఒక్క రోజులో ఇండ్లంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు బెడ్షీట్లు అవన్నీ సాకులోకి వేసేసినాను నేనైతే. ఎందుకంటే చాలా ఉన్నాయండి, సంవత్సరంకి ఒకసారి అన్నీ ఉండేటివన్నీ పిండేసుకుంటాము, అందుకని సాకులోకి వేసినాను. ఇంకా మా వారైతే ఇంత డీప్ క్లీనింగ్లో కూడా ఐస్ క్రీమ్ తీసుకొని వచ్చుకొని తింటున్నారు. ఇంకా నేను కూడా నాకు కూడా ఇచ్చినారండి. మళ్ళా పని చేసి కొంచెం టైర్డ్ అయిపోయింటాం కదా, కొద్దిసేపు ఇలా ఏదైనా తింటే కూడా మనకి కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది కదా అని చెప్పి ఐస్ క్రీమ్ బండి వచ్చింటే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఇంకా మా చెర్రి అయితే కప్పలని నాకేస్తూ ఉంది. ఇంక ఈ వాల్కి వచ్చి మొత్తం అంతా పోయిందండి పెయింట్. అది ఏమంటే లప్పం ప్రాబ్లం అంటున్నారు. వాళ్ళకి వేసిండే వాళ్ళకి చెప్తే మళ్ళీ వేసి ఇస్తామని చెప్తున్నారు, కానీ అది ఎప్పుడు వేసిస్తారనేది తెలీదు. చూడండి ఇంక అన్నీ తీసేసి ఇంకా మా అమ్మ అయితే పైన ఎక్కి క్లీన్ చేస్తుంది. మాకైతే పైన ఎక్కి ఎక్కువ కాలేదు, అందుకని ఇండ్లంతా స్పాంజ్తోనే క్లీన్ చేసినామండి. ఎప్పుడు సామాన్లు అప్పుడు తీసి మళ్ళీ అలాగే క్లీన్ చేసి మళ్ళీ అలాగే సెట్ చేస్తున్నాము. ఇక్కడికే బట్టలు చాలా ఫుల్ అన్ని మూటలు కట్టి పెట్టడం వల్ల ఇండ్లంతా బట్టలు ఇదైపోయిందండి. ఇంకా టైం 3 అవుతుంది, 2 రూమ్లు అయిపోయే తలకే. ఇంకా వంటింట్లో ఇవన్నీ
మళ్ళా భోజనం చేసిన తర్వాత డీప్ క్లీనింగ్ అనేది చేసినామండి. కబోర్డ్స్ అన్నీ తీసేసి నేనైతే ఇలా చేసుకుంటాను. మొత్తము ఇయర్లీ 2 times ఇలా చేస్తాము. మామూలు శ్రావణ మాసము అలాగే పీర్ల పండగ అండి. ఇంకా శ్రావణ మాసం వచ్చే నెలలో ఉంది. అప్పుడు ఏం చేయాలనేది మళ్ళీ నెక్స్ట్ ఆలోచిస్తాను నేనైతే కూడా. మళ్ళా కూడా మీకు చెప్తాను నేను నెక్స్ట్ ఎలా క్లీన్ చేస్తాను శ్రావణ మాసంలో అనేది కూడా చూపిస్తాను. ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వెంటనే అలాగే సర్దేసుకోవడం వల్ల మనకి ఇళ్ళంతా సామాన్లు కనపడవండి. అదే మనం అన్నీ ఒక దగ్గరికి పెట్టి అంతా క్లీన్ అయిన తర్వాత సర్దేసుకున్నామంటే సామాన్లు అనేటివి ఎక్కువగా కనిపిస్తాయి. ఇదంతా అంటే ఇలా క్లీన్ చేసి ఇలా అయితే సర్దేసుకున్నాము. అక్కడ గ్లాస్ డోర్ పెట్టినారు. నాకైతే గ్లాస్ డోర్ ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఇలాగే వస్తుందమ్మా అని చెప్పి ఇంకా సరేలే ఇంకేం చేసేది ఉందని చెప్పి అదే పెట్టి ఇచ్చినాము. ఇంకా సామాన్లు అయితే ఇలా క్లీన్ చేసుకున్నానండి. మొత్తం అన్నీ చాటల నుంచి పిండి జల్లెడి వరకు పప్పు గిత్తిళ్ళు నుంచి డైలీ వాడేటివే, కానీ మళ్ళీ క్లీన్ చేస్తాం మేము ఇప్పుడు. ఎందుకంటే ఇంట్లో క్లీన్ చేసినాక అవి కూడా క్లీన్ చేయాలి కదా, డైలీ వాడేవైనా కూడా అని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇలా మంచం మీద. ఇంకా సామాన్లు కడిగేది అయితే నేను చూపించలేదు, ఎందుకంటే అందరూ కడిగేదే కదా. మళ్ళీ ప్రత్యేకించి నేనేం చూపించాలబ్బా, మీకు తెలియదు అయితే చూపించచ్చు, తెలిసింది ఎందుకు చూపించాల. ఇంక ఇవన్నీ ఇట్లా కడిగేసి పెట్టేసి మళ్ళీ ఒక అరగంట తర్వాత ఇంట్లోకి తీసుకొని వెళ్ళి తుడిచేసి అన్నీ నింపేసినానండి. ఆ నింపే వీడియో అయితే మీకు పెట్టలేదు. బాక్సులు మొత్తం ఒక్క బాక్స్ కూడా వదులుకోకుండా, ఇంకా ఆ క్యారియర్లు అవన్నీ అయితే డైలీ వాడడం కాబట్టి పైన ఒకటే తుడిచి పెట్టేసినాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత డీప్ క్లీనింగ్ ఇవన్నీ మామూలుగా చేసుకునేవే, కానీ తప్పదు, ఇట్లాంటి పండుగలు వచ్చినప్పుడు అన్నీ చేయాల్సిందే. ఎంత పని అనిపిస్తుందంటే వద్దురా దేవుడా ఇన్ని సామాన్లు తీసుకోవడం కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. కానీ తప్పదు, ఇంట్లోకి వచ్చిన తర్వాత సామాన్లు లేకపోతే కూడా జనాలు ఫీల్ అయిపోతారు. మనకన్నా ఎక్కువ వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఏం సామాన్లు లేవబ్బా వాళ్ళ ఇంట్లో, ఇన్నే ఉన్నాయబ్బా అన్నే ఉన్నాయబ్బా అని అంటుంటారు. అందుకు తప్పక మనము సామాన్లు తీసుకోవాల్సిందే. ఇంకా అవన్నీ కబోర్డ్స్లో అయితే ఇట్లా సెట్ చేసుకుంటానండి నేను. పైన దాంట్లో అన్ని గెంటెలు అవన్నీ పెట్టేసుకుంటాను. రెండో దాంట్లో పాల గిన్నెలో పెట్టుకుంటాను. ఇంకా పైన అయితే తీసి క్లీన్ చేసుకున్నానండి. అదైతే వస్తుంది, కింద కూడా వస్తాయంట తీసేకి, కానీ నాకు అది వాళ్ళు ఆ రోజు చెప్పారు కానీ కబోర్డ్స్ చేసేవాళ్ళు, కానీ నేను మర్చిపోయినాను, తీసేకి రాలేదు. ఈ పైన ఒకటే తీసేకొచ్చి ఇది ఒకటే తీసి కడిగి పెట్టుకున్నాను. దీంట్లో అయితే పైన ఒక అరలో గ్లాసులు, ఇంకొక అరలో చెంచాలు, స్పూన్లు అలాంటివే పెడతానండి పైన అంతా. ఎందుకంటే మనకు చేత్తోనే ఇలా తీసుకుంటేనే దొరికేయాలి కదా, అందుకని. నా వీడియోస్కి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. మీరు పూర్తిగా చూసి వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా స్పూన్లన్నీ ఒకటి ఇదంటే హ్యాంగింది పట్టుకునేదండి నాది, అది ఇరిగిపోయింది. దానికి ఆ జగ్గుని నేను ఇలా స్పూన్స్ వేసేకి పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక దాంట్లో కాఫీ వడగట్టేటివి గ్లాసులు, అలాగే గెంట్లు, పెద్ద గెంట్లు చిన్న గెంట్లు అని, ఇంకా రెండో దాంట్లో చెంబులు, కాఫీ గిన్నెలు, టీ గిన్నెలు ఉంటాయి కదా అవి. ఇంకా కింద అయితే కూడా తట్టలండి, చిన్న ప్లేట్లు అలాగే తట్టలు, ఇవన్నీ ఇలా సర్దేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ మళ్ళీ నీళ్ళు ఇంకా నీళ్ళు వస్తానే మొత్తం బిందెలన్నీ కడిగేసుకొని బిందెలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా నీళ్ళు వస్తానే మళ్ళీ మామూలుగా అయితే కడిగి పట్టుకుంటాము, ఇప్పుడు మళ్ళీ దీనిలో కూడా డీప్ క్లీనింగ్ చేయాలి కదా, అందుకే అన్ని సబ్బు పెట్టి బాగా తిక్కి కడిగేసి పెట్టేసుకున్నాను. నీళ్ళు మాకు 3 రోజులకు ఒకసారి వస్తాయండి. 3 రోజులకు వచ్చినప్పుడే మేము అన్నీ కడుక్కొని పట్టుకుంటాము. మేమైతే ఫిల్టర్ నీళ్ళు తాగమండి, మేము మామూలు కుళాయి నీళ్ళే తాగుతాము. ఫిల్టర్ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని నా ఒపీనియన్. ఎందుకంటే దాంట్లో ఏమో పౌడర్ మిక్స్ చేస్తారంట. అందువల్లే ఈ నడుమ అందరికీ కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి, అలాగే బీపీలు షుగర్లు కూడా ఆ పౌడర్ వల్ల ఆ ఫిల్టర్ నీళ్ళ వల్లే వస్తున్నాయని నేను అనుకుంటాను. అందుకే మేము ఫిల్టర్ నీళ్ళు తాగము, ఇవే కుళాయి నీళ్ళే తాగుతాము. ఇంకా దీనికైతే ఒక 5 బిందెలు పడతాయి. ఇంకా 5 బిందెలు నింపేసుకున్నామంటే ఒక వారం నీళ్ళు లేకపోయినా కూడా తాగడానికి వంటకి ఏం భయం లేదండి. ఇంకా అన్నీ ఇట్లా బిందెలన్నీ పెట్టేసుకొని దానిపైన ఒక క్లాత్ అయితే కప్పుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో బల్లులు ఎక్కువ ఉన్నాయి, అందుకని
క్లాత్ కప్పేసినానంటే పల్లె తిరిగినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. ఇంకా మార్నింగ్ అయితే లోపలదంతా నిన్న అయిపోయింది. ఈరోజు మార్నింగ్ బయటదోటి పెండింగ్ ఉండండి. ఇంకా అన్ని సామాన్లు తీసేసి ఇంకా బయట అంతా నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి పైప్తో ఇలాగంతా క్లీన్ చేసేసుకున్నాను. అక్కడ పైన 3 నామాలు కనిపిస్తున్నాయి కదండి, అవంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతో పట్టుబడి ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చి చిత్రాన్నం చేసేసినాను. పిల్లలకు బాక్స్ అవన్నీ కావాలి కదా, అందుకని చెప్పి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్.